హాయ్ స్టూడెంట్స్, మై నేమ్ ఈజ్ సౌజన్య. ఈరోజు మీకు తెలంగాణ స్టేట్ 7th మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో ఎక్సర్సైజ్ 3 అనేది డిస్కస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. దట్ ఈస్ ఫస్ట్ బిట్ ఈజ్ 5/6 into 7/11. So find each of the following products. So products find out చేయమన్నారు. హియర్ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి అండ్ డినామినేటర్ తోటి మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ 5 into 7 divided by 6 into 11. 5 7s are 35 divided by 6 11s are 66. Next, second bit is 6 into 1/5. 6 అంటే 6/1. సో న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తే 6 into 1 6 డివైడెడ్ బై 1 5s are 5. నెక్స్ట్ థర్డ్ బిట్ ఈస్ 2 1/3 into 3 1/5. దట్ ఈజ్ ఈక్వల్ టు ది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, దీన్ని ఇంప్రాపర్లోకి కన్వర్ట్ చేద్దాం. దట్ ఈస్ 3 2s are 6 plus 1 7/3 into 5 3s are 15 plus 1 16/5. దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్స్తో మల్టిప్లై చేద్దాం. 16 7s are 112 by 3 5s are 15. That is first problem. Second problem is multiply and reduce the lowest form. సో మల్టిప్లై చేసి దాన్ని లోయెస్ట్ ఫామ్లోకి రెడ్యూస్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ బిట్ ఈస్ 2/3 into 5 1/5. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 into మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లోకి కన్వర్ట్ చేస్తున్నా. 5 5s are 25 plus 1 26 divided by 5. That is equal to 26 2s are 52 by 3 5s are 50. సో దీంట్లో ఇదే సింప్లెస్ట్ ఫామ్, దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లోకి లోయెస్ట్ ఫామ్లోకి చేంజ్ చేయలేము. సో సెకండ్ బిట్ ఈస్ 2/7 into 1/3. దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే 2 1s are 2 by 7 3s are 21. దిస్ ఈజ్ ఆల్సో లోయెస్ట్ ఫామ్. నెక్స్ట్ థర్డ్ బిట్ ఈస్ 9/3 into 5/5. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 5s are 45 by 3 5s are 15. సో దీన్ని 3 తోటి డివైడ్ చేద్దాం. 3 5s are 15, 3 1s are 3, సబ్ట్రాక్షన్ చేస్తే 1 15, 3 5s are అగైన్ 5 1s are 5 3s are 15. దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ దీన్ని మనము సింప్లెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ ఈజ్ విచ్ వన్ ఈజ్ గ్రేటర్. సో వీటిల్లో ఏది గ్రేటరో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ బిట్ ఈజ్ 2/5 of 4/7 ఆర్ 3/4 of 1/2. సో 2/5 ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ అని ఆల్రెడీ చెప్పేశాను. సో 2/5 into 4/7 ఆర్ 3/4 into 1/2. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేస్తున్నా. సో న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే 2 4s are 8 by 5 7s are 35 ఆర్ 3 1s are 3 by 4 2s are 8. సో ఈ రెండింట్లో బిగ్గెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి లైక్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో డినామినేటర్ అనేది ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి మనకి. సో ఇక్కడ 35కి 8. సో దీనికి ఎల్సిఎం తీసుకుంటే 35 into 8 అయితే, ఎందుకంటే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి 35 8s are. సో ఇక్కడ మనకి 8/35. సో దీన్ని న్యూమరేటరు డినామినేటరు 8 తోటి మల్టిప్లై చేయాలి. ఆర్ సో ఇక్కడ 3/8 దీన్ని న్యూమరేటర్ని డినామినేటర్ని
35 తోటి మల్టిప్లై చేయాలి. సో అప్పుడు 8 8s ఆర్ 64 బై 35 8s ఆర్ 280 ఆర్ 3 35s ఆర్ 35 3s ఆర్ 105 బై 35 8s ఆర్ 280. సో ఇప్పుడు ఇవి రెండు ఏమైనాయి అంటే లైక్ ఫ్రాక్షన్స్, ఎందుకంటే డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉంది కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. సో లైక్ ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్లో ఏది బిగ్గెస్ట్ నెంబర్ అయితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్. అది ఇక్కడ 64 105, ఈ రెండిట్లో 105 అనేది బిగ్గెస్ట్ కాబట్టి సో 64 by 280 less than 105 by 280. Here 64 by 280 అంటే ఏంటిది? ఇది 2 by 5 of 4 by 7 less than 3 by 4 of 1 by 2. So that is the answer. Next, second bit is 1 by 2 of 4 by 7 or 2 by 3 of 3 by 7. 1 by 2 of means multiplication, that is 1 by 2 into 4 by 7 or 2 by 3 into 3 by 7. So ఇక్కడ cancellation చేస్తే 2 1s are 2 2s are, that is 2 by 7 or ఇక్కడ 3 1s are 3 1s are, that is 2 by 7. సో ఇక్కడ 2 by 7 2 by 7, సో both are ఏమన్నాయి? సేమ్. కాబట్టి 2 by 7 is equal to 2 by 7. Next, fourth problem is Rehna works 2.5 hours each day on her embroidery. She completes the work in 7 days. How many hours did she take to complete her work? So 1 dayలో తను 2.5 hours వర్క్ చేస్తుంది. అయితే ఆ వర్క్ని 7 డేస్లో కంప్లీట్ చేసింది. సో 7 డేస్లో కంప్లీట్ చేయాలంటే 7 డేస్కి ఎన్ని అవర్స్ టైం తీసుకుంది? హౌ మెనీ అవర్స్ డస్ రెహ్నా వర్క్? దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 hours. సో time taken by Rehna to complete her work is equal to ఎన్ని డేస్ తీసుకుంది? 7 days. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? హౌ మెనీ అవర్స్ did she take to complete her work? Did she take to complete her work? సో ఇక్కడ 1 డేకి 2.5 hours టైం తీసుకుంటే 7 డేస్కి ఎన్ని అవర్స్ టైం తీసుకుంటుంది అంటే ఏం చేయాలి? 7 into 2.5 hours, that is equal to 7 into, సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేస్తున్నా. 2 2s are 4 plus 1 5 by 2, that is equal to న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 7 5s are 35 by 1 2s are 2. సో దీన్ని 35ని 2 తోటి డివైడ్ చేస్తే 2 1s are 2, 2 7s are 14, that is 1. సో దీన్ని ఇట్లా కన్వర్ట్ చేస్తే ఇంప్రాపర్లో ఉన్నదాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 17 1/2 ఇవేంటి? అవర్స్. అంటే 17.5 అవర్స్లో తన వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్, ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఈజ్ ఏ ట్రక్ రన్స్ 8 kilometers using 1 liter of petrol. సో 1 liter of petrol తోటి ట్రక్ ఎన్ని కిలోమీటర్స్ రన్ అయిద్దంటే 8 kilometers రన్ అవుతుంది. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ యూజింగ్ 10 2/3 liters ఆఫ్ పెట్రోల్? సో 10 2/3 liters ఆఫ్ పెట్రోల్ తోటి
ఆ ట్రక్ ఎంత డిస్టెన్స్ అనేది, హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్, హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్. సేమ్ బిఫోర్ ప్రాబ్లం లాగే 1 లీటర్కి 8 కిలోమీటర్స్ కాబట్టి 10 2/3 లీటర్స్కి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సో అప్పుడేం చేయాలి, 10 2/3 ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 3s are 30, 30 plus 2 32/3 ఇంటూ 8/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 32 8s are 8 2s are 16, 8 3s are 24 plus 1 256/3. సో దీన్ని 256ని 3తో డివైడ్ చేస్తే 3 8s are 24, 1 6, 3 5s are 15, 1. సో దీన్ని ఇంప్రాపర్లో ఉన్నదాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 85 1/3 కిలోమీటర్స్. సో 85 1/3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. Next, sixth problem is Raja walks 1/2 meters in 1 second. So Raja walks 1/2 meters in 1 second. సో 1 సెకండ్లో 1/2 మీటర్స్ డిస్టెన్స్ వాక్ చేస్తారు. హౌ మచ్ డిస్టెన్స్ will he walk in 15 minutes. సో 15 minutes. సో ఇక్కడ ప్రాబ్లంలో మనం యూనిట్స్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 1 సెకండ్ ఇచ్చారు. 1 సెకండ్లో 1/2 మీటర్స్ డిస్టెన్స్ వాక్ చేస్తాడు. అయితే 15 మినిట్స్లో ఎంత డిస్టెన్స్ వాక్ చేస్తారు. సో ఇక్కడ మనము మినిట్స్ ఇచ్చాడు కాబట్టి మినిట్స్ని సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ 15 minutes ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. కాబట్టి 15 మినిట్స్ని 15 ఇంటూ 60 సెకండ్స్లోకి కన్వర్ట్ చేసాము. ఇప్పుడు మనకి 1 సెకండ్కి 1/2 మీటర్స్ డిస్టెన్స్ వాక్ చేస్తే 15 ఇంటూ 60 సెకండ్స్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. దట్ ఈజ్ 15 ఇంటూ 60 ఇంటూ 1/2 మీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 60 ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లో కన్వర్ట్ చేస్తున్నా. 2 1s are 2 plus 1 3/2. సో దీన్ని 2 1s are 2 30s are క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో 15 3s are 45, 45 3s are 135 0. సో 1350 మీటర్స్ అనేది డిస్టెన్స్ వాక్ చేస్తాడు 15 మినిట్స్లో 1350 మీటర్స్ డిస్టెన్స్ వాక్ చేస్తాడు. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లమ్ ఈస్ ప్రొవైడ్ ద నెంబర్ ఇన్ ద బాక్స్ టు మేక్ ద స్టేట్మెంట్ ట్రూ. దట్ ఈస్ 2/3 ఇంటూ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 20/21. సో ఇయర్ 2/3 ఇంటూ, సో ఇక్కడ డినామినేటర్లో 21 రావాలి కాబట్టి 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 21 వస్తుంది. దట్ ఈస్ 3 7s are. సో 7తో మల్టిప్లై చేయాలి. న్యూమరేటరు 20 ఉంది కాబట్టి 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. దట్ ఈస్ 10తో మల్టిప్లై చేస్తే, సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 10/7. సో 10/7. నెక్స్ట్ సెకండ్ బిట్ ఈస్ 5/7 ఇంటూ బాక్స్ by 5 it is equal to 3/బాక్స్. సో ఇక్కడ న్యూమరేటర్లో 5 ఉంది, డినామినేటర్లో 5 ఉంది. అంటే 5ని 5 తోటి
క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి రిమైనింగ్ ఇంకా న్యూమరేటర్లో ఇక్కడ ఎంత రావాలి, 3 రావాలి. కాబట్టి ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు, మనం 3 పెట్టచ్చు. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో 7 ఉంది లెఫ్ట్ సైడ్, అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ కూడా ఏం రావాలి, 7 రావాలి. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమైంది, 3/7, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/7. సో ఆన్సర్ ఈజ్ 3. హియర్ లెఫ్ట్ సైడ్ ఏమైనా 3 వస్తుంది బాక్స్లో, రైట్ సైడ్ ఏమైనా బాక్స్లో 7 వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ని డివిజన్ చేయటం ఎలాగో చూద్దాము. సో ఫస్ట్ బిట్ ఈస్ 21/2 డివైడెడ్ బై 3/2, దట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ 21/2, ఇక్కడ డివిజన్ని మనం మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఇంటూ వేసుకొని ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి డివిజన్కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ని మనం రివర్స్ చేసుకోవాలి. దట్ ఈజ్ 21/2 ఇంటూ 2/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2 1s are 3 1s are 3 7s are, దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఈ విధంగా డివిజన్ చేయొచ్చు. నెక్స్ట్ 3 డివైడెడ్ బై డివిజన్ ఆఫ్ హోల్ నెంబర్ బై ఏ ఫ్రాక్షన్. 3 డివైడెడ్ బై 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో డివిజన్ని మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేస్తున్నా. 3 ఇంటూ, సో డివిజన్కి రైట్ సైడ్ ఉన్న దాన్ని ఏం చేయాలి, రివర్స్ చేయాలి. దట్ ఈజ్ 1/2ని రివర్స్ చేస్తే 2/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 2s are 6. నెక్స్ట్ డూ దిస్లో ఫస్ట్ బిట్ ఈస్ 2 డివైడెడ్ బై 1/4, దట్ ఈజ్ ఈక్వల్ టు. సో 2, సో డివిజన్ని మల్టిప్లికేషన్గా కన్వర్ట్ చేస్తున్నా. 2 ఇంటూ 1/4 డివిజన్కి రైట్ సైడ్ ఉన్న దాన్ని రివర్స్ చేసుకోవాలి. దట్ ఈజ్ 4/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 4s are 8, దట్ ఈజ్ ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఈస్ 7 డివైడెడ్ బై 1/2, 7. సో డివిజన్ని మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేశాను. సో డివిజన్కి రైట్ సైడ్ ఉన్న దాన్ని రివర్స్ చేస్తాను. దట్ ఈజ్ 1/2కి రివర్స్ ఈజ్ 2/1, 7 2s are 14. నెక్స్ట్ థర్డ్ బిట్ ఈజ్ 3 డివైడెడ్ బై 1/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ, సో 1/5ని రివర్స్ చేస్తే 5/1, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 5s are 15. నెక్స్ట్ రెసిప్రోకల్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్. రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ అంటే ఏమి లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1/4 ఉందనుకోండి. సో దీని యొక్క రెసిప్రోకల్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1/4 యొక్క రెసిప్రోకల్, సో రెసిప్రోకల్ ఆఫ్ 1/4, సో 1/4కి రివర్స్ రాసేయటమే, దట్ ఈస్ 4/1. సో రెసిప్రోకల్ ఎప్పుడైనా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1/4 ఉంది, మనం కనుక్కున్న రెసిప్రోకల్ని మల్టిప్లై చేస్తే 4/1. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 4 1s are 4 1s are 1. సో గివెన్ నెంబర్ని రెసిప్రోకల్ ఆఫ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తే దట్ ఈస్ ద ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4/7 ఉంది, దీని యొక్క రెసిప్రోకల్, సో రెసిప్రోకల్ ఆఫ్ 4/7 ఈజ్ ఈక్వల్ టు, సో రివర్స్ రాసాడు, దట్ ఈస్ 7/4. ఒకవేళ రెసిప్రోకల్ ఆఫ్ 7/4 అన్నారు అనుకోండి, సో దీని యొక్క రెసిప్రోకల్ ఏమైందంటే రివర్స్, దట్ ఈస్ 4/7. సో ఇప్పుడు మనం 2 బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్ ఈస్ వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 5/9. సో 5/9 యొక్క రెసిప్రోకల్ ఏమైంది, దాని యొక్క రివర్స్ నెంబర్, దట్ ఈస్ 9/5. నెక్స్ట్ వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 2/5. సో దీని యొక్క రెసిప్రోకల్ అంటే ఏమైంది, రివర్స్ రాయటం, దట్ ఈస్ 5/2.
సో నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 4 అనేది డిస్కస్ చేస్తాం. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.